సో యూజువల్గా పాలిండ్రోమిక్ రుమాటిజం కదా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఈ రుమటాయిడ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఒక జాయింట్ దగ్గర వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ జాయింట్ దగ్గర పెయిన్ అండ్ స్వెల్లింగ్ వస్తుంది మీకు, అది ఒక 3 to 7 days మధ్యలో ఉండి లేదా 24 hours నుంచి 7 days మధ్యలో ఉండి తగ్గిపోయి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా దీనికి రుమటాయిడ్ కి డిఫరెన్స్ ఏంటంటే రుమటాయిడ్ లో ఒకేసారి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, పాలిండ్రోమిక్ రుమాటిజం లో ఏంటంటే ఒక జాయింట్ ఎఫెక్ట్ అయ్యి తగ్గి మళ్ళీ ఇంకో జాయింట్ కి వస్తూ ఉంటుంది. సో డిఫరెన్స్ అంతే, కానీ ట్రీట్మెంట్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ దీంట్లో కూడా మనం వదిలేస్తే ఒకటే జాయింట్ మల్టిపుల్ టైమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటే ఆ జాయింట్ దెబ్బతినడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు అడిగింది మెయిన్ గా 2 things ఏంటంటే, ఒకటి డైట్. సో యూజువల్ గా ఈ ఒక్క వ్యాధే కాదండి, బీట్ పాలిండ్రోమిక్ రుమాటిజం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ స్పాండైలో ఆర్థరైటిస్ కానీ, దెర్ ఇస్ నో మ్యాజిక్ డైట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా ఇది తింటే నాకు ఆర్థరైటిస్ తగ్గిపోతుంది లేదా ఇది తినడం వల్ల నాకు ఆర్థరైటిస్ పెరుగుతుంది అనేది స్పెసిఫిక్ గా ఏమీ లేదు. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా అన్ని రకాల ప్రోటీన్స్ తినటము, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం, ఇవన్నీ డైట్ లో చాలా ఇంపార్టెంట్. వాట్ యూ షుడ్ అవాయిడ్ అంటే ఏది తినకూడదు అంటే ఏది బాడీకి హాని కలిగిస్తుందో ఆ ఫుడ్ తినకుండా ఉండాలి. సో బేసిక్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎక్కువగా ఆయిలీ పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువగా మసాలా ఉన్న ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, ఇవి జంక్ ఎక్కువగా తినటం ఇది మంచిది కాదు. బట్ హెల్దీ బ్యాలెన్స్ డైట్ అనేది ఈజ్ వాట్ ఈస్ రికమెండెడ్. ఇప్పుడు చాలా మంది ఎలా అంటే ఎగ్ తినచ్చా, పులుపు తినచ్చా, వంకాయలు తినచ్చా, పొటాటోస్ తినచ్చా, ఏదన్నా మితిగా ఇన్ బ్యాలెన్స్డ్ ఫార్మ్ అన్ని డైట్ తీసుకోవచ్చు. అంటే ఒక నార్మల్ పర్సన్ తినగలిగే ఫుడ్స్ అన్ని మీరు కూడా తినగలరు. సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది పాలిండ్రోమిక్ రుమాటిజంలో అదర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయా అని. ఇప్పుడు పాలిండ్రోమిక్ రుమాటిజంలో ఉండిపోయి ఇంకెప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాకుండా కూడా ఉండొచ్చు, ఓన్లీ జాయింట్స్ వరకే, లేదా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది ఎప్పుడు అంటే వెన్ ఇట్ ఎవాల్వ్స్ ఇంటూ అన్ అదర్ డిజీజ్. ఇప్పుడు పాలిండ్రోమిక్ రుమాటిజం ఓవర్ ద టైమ్ రుమటాయిడ్ లా మారిపోయి తర్వాత లాంగ్ టర్మ్ గా అది సరిగా కంట్రోల్లో లేకపోతే ఎస్ వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి చిన్న రిస్క్ ఉంటుంది. వేరే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ గా మారినా కూడా దానికి తగ్గట్టు వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో మీరు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే, మీరు రెగ్యులర్ గా మీ రుమటాలజిస్ట్ ని కలిసినప్పుడు వాళ్ళు ఎలాగైనా మీకు బ్లడ్ చెక్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు నిజంగానే ఇది వేరే ఆర్గన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందా లేదా అన్నది. సో మీ రుమటాలజిస్ట్ దగ్గర మీకు ఏమైనా కొత్త సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉంటారు నిజంగానే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది.